ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ అంటే అనేది ఇప్పుడు ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది స్టాప్ లాస్ ఉంటుంది. ఎందుకంటే మనము ఎవరైతే ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసే వాళ్ళు మాక్సిమం ఎక్కడ ట్రేడ్ చేస్తున్నామండి? బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో. మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఈ స్టాప్ లాస్ హంటింగ్ అనేది చాలా రెగ్యులర్గా మనం చూస్తుంటున్న సినారియోస్ అండి. ఓకే, దీన్ని నేను సింపుల్గా చెప్పాలంటే సింపుల్ టర్మ్స్లో ఈ స్టాప్ లాస్ హంటింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుందండి. ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ మిడిల్లో. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది? రెసిస్టెన్స్ బ్రేక్ అయిందండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే బై చేస్తాం. ఓకే, అందరూ బై చేసి పొజిషన్ తీసుకున్నాం. సో మన స్టాప్ లాస్ ఇక్కడ ఆర్ఎల్స్ ఇక్కడ మన స్టాప్ లాస్ని బట్టి లిమిట్ని బట్టి మనం పెట్టుకున్నాం, సెట్ చేసాం. ఇప్పుడు మార్కెట్స్లో ఏం జరుగుతుందంటే మార్కెట్ కాస్త అప్ సైడ్కి వెళ్ళి సడన్గా డౌన్ సైడ్కి వచ్చేస్తుందండి. సడన్గా డౌన్ సైడ్కి వచ్చేసి మన ఎస్ఎల్స్ అన్ని హిట్ చేసేసి ఇక్కడ అండ్ ఇక్కడ దెన్ మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా జరుగుతుంటుంది. దీన్ని మనం స్టాప్ లాస్ హంటింగ్ అంటాం. ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ మీనింగ్ ఏంటంటే మనం పెట్టిన స్టాప్ లాస్ని హంట్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయిపోతుందండి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ స్టాప్ లాస్ హంటింగ్ అనేది ఎవరు చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. బేసికలీ ఎప్పుడైనా మనకి ఇలా సినారియో జరిగినప్పుడు మార్కెట్లో మన ఎస్ఎల్ ఎగ్జాక్ట్గా మనం పెట్టిన సెట్ చేసిన ఎస్ఎల్ని హిట్ చేసినప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంటుంది. జనరల్గా ఓకే, మేబీ మనం యూజ్ చేస్తున్న బ్రోకరు మన ఎస్ఎల్స్ని చూసి వాళ్ళు జస్ట్ దీన్ని హిట్ చేసి మళ్ళీ మార్కెట్ని రివర్స్ చేస్తున్నారేమో అని. లేదంటే మన బ్రోకర్ మన సిస్టంలో సెట్ చేసిన ఎస్ఎల్ని ఎవరికైనా షేర్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్కి వచ్చి మన ఎస్ఎల్ని హిట్ చేసి మార్కెట్ని రివర్స్ తీసుకెళ్తున్నారు అనుకుంటాం. బట్ అదైతే కరెక్ట్ కాదండి. ఈ ఎస్ఎల్ హంటింగ్ అనేది ఎందుకు జరుగుతుంది, ఎగ్జాక్ట్గా ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు చూద్దామండి. దానికంటే ముందు మన ట్రేడింగ్ చేసే మన స్టాక్ మార్కెట్లో మెయిన్గా 2 ప్లేయర్స్ అనేవాళ్ళు ఉంటారండి. ఒకటి రిటైలర్స్ అంటే మనం, ఒకటి బిగ్ ప్లేయర్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అండి. ఓకే, ఈ రీటైలర్స్ అనేది మనం ఏం చేస్తామంటే మనం ఎగ్జిక్యూట్ చేసే క్వాంటిటీ అనేది చాలా లిమిటెడ్ క్వాంటిటీ అండి. మేబీ కొంతమంది అయితే థౌజండ్స్లో చేస్తారు, కొంతమంది 10,000 ఆర్ 50,000 అరౌండ్. సో ఒక అరౌండ్ థౌజండ్స్లో మనమైతే ఇక్కడ క్వాంటిటీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మనము ఎనీ టైం మార్కెట్లో మనం బయింగ్ ఆర్ సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి. మన పొజిషన్ సైజింగ్ తక్కువ కాబట్టి మనకి ఇక్కడ మార్కెట్లో ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వాళ్ళ ఒక పాయింట్లో వాళ్ళ క్వాంటిటీ అనేది చాలా హ్యూజ్గా ఉంటుందండి. హ్యూజ్ క్వాంటిటీ ఉంటుంది వాళ్ళు యూజ్ చేసేది. సో వాళ్ళకి ఎగ్జిక్యూషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి క్వాంటిటీ కావాలంటే, హై క్వాంటిటీని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలంటే బిగ్ ప్లేయర్స్‌కి లిక్విడిటీ అనేది మార్కెట్‌లో కావాలండి. ఓకే, వాళ్ళు ఇప్పుడు బై సైడ్ ఎళ్ళాలంటే మార్కెట్‌లో బై సైడ్ ట్రేడ్స్ బై సైడ్ ఆర్డర్స్ చాలా కావాలి. అలానే వాళ్ళు సెల్ సైడ్ అనుకున్నప్పుడు వాళ్ళకి సెల్లింగ్‌కి చాలా ఆర్డర్స్ అనేది మార్కెట్‌లో అవైలబుల్ ఉండాలండి. ఈ లిక్విడిటీ క్రియేట్ చేయడానికి ఈ బిగ్ ప్లేయర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్‌గా మన రిటైల్ పీపుల్స్ యొక్క స్టాప్ లాస్‌ని హంట్ చేయడానికి ట్రై చేస్తారండి. రిటైల్ పీపుల్స్ యొక్క స్టాప్ లాస్‌ని హంట్ చేస్తే వాళ్ళకైతే లిక్విడిటీ దొరికి వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇది ప్రాక్టికల్‌గా ఎలా జరుగుతుందో మార్కెట్స్‌లో ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉందండి. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ రిటైల్ పీపుల్ మనకు మార్కెట్ ఇలా వచ్చి జస్ట్ బౌన్స్ అయ్యి బ్రేక్ అయినప్పుడు మనం అనేది ఇక్కడ ఏం చేసామంటే సెల్లింగ్ పొజిషన్ అయితే తీసుకుంటామండి. ఎందుకు? ఒక సపోర్ట్ లెవెల్‌ని అయితే బ్రేక్ చేసింది. మనం సెల్లింగ్ తీసుకొని మార్కెట్‌లో మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెడతాం? దీనిపైన స్టాప్ లాస్ పెడతామండి. ఈ కేస్‌లో మార్కెట్ ఏమవుద్దంటే కంటిన్యూయస్‌గా వర్క్ అయిపోద్దండి. డౌన్ సైడ్ మూవ్ అవుద్ది. సో, ఈ ఎస్ఎల్ హంటింగ్‌ని మనము 3 ఐ మీన్ మన మార్కెట్స్‌లో 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయండి రెగ్యులర్‌గా ఇది. ఇది 2 నెక్స్ట్ కమింగ్ టు 3 లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. ఈ మూడిటినైతే మనం ఇప్పుడు చూద్దామండి ఎలా జరుగుతాయి. ఫస్ట్‌దైతే మార్కెట్‌లో బ్రేక్‌ఔట్ అయింది. మన స్టాప్ లాస్ అయితే సెల్ పొజిషన్ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేసాం. మార్కెట్ కంటిన్యూయస్‌గా డౌన్ సైడ్ వెళ్ళింది. సో, ఇక్కడ మనకేమైంది? ప్రాఫిట్ అయిందండి. ఓకే, ఇదైతే సింపుల్ కేస్. మనకైతే ప్రాఫిట్ అయిపోయింది. నెక్స్ట్ టైమ్ ఏం జరిగిందంటే మార్కెట్ ఇలా వచ్చింది. బ్రేక్‌ఔట్ అయిందండి. ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ సేమ్ పొజిషన్ సెల్ తీసుకున్నాం. ఇక్కడైతే మనం స్టాప్ లాసెస్ ప్లేస్ చేసాం. బట్ మార్కెట్‌లో ఏం జరిగిందంటే సడెన్‌గా అప్ సైడ్‌కెళ్ళి మార్కెట్ ఈ స్టాప్ లాసెస్ హిట్ చేసి మార్కెట్ అనేది ఇలా డౌన్ సైడ్ వచ్చిందండి. ఇక్కడ ఏమైందంటే మన స్టాప్ లాస్ హిట్ చేసింది. మార్కెట్ మళ్ళీ కంటిన్యూయస్‌గా మన టార్గెట్ లెవెల్‌కి వచ్చేసింది. ఇక్కడ మనకేమైంది యాస్ ఎ రిటైల్ పీపుల్ మనం మాట్లాడుకుంటే లాస్ అయిందండి. థర్డ్ కేస్ ఏంటంటే మార్కెట్ ఇలా వచ్చి బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ సెల్లింగ్ ఓకే, సెల్ చేసాము. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాము. ఇదే ఎగ్జాంపుల్ మీరు అప్ సైడ్‌కైనా చేసుకోవచ్చండి. నేను ఒక ఎగ్జాంపుల్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మార్కెట్ ఏం చేస్తుందంటే సడెన్‌గా రివర్స్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేసి లిటిల్ బిట్ రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది కంటిన్యూయేషన్ ప్రాసెస్‌లో అయిపోద్దండి. ఈ 3 కేసెస్‌లో 2 మనం ఎన్ని సార్లు విన్ అవుతున్నామండి యాస్ ఎ రిటైలర్స్? మనం చూసినట్టయితే ఒక్కసారి మాత్రం మనం విన్ అయ్యాం. బట్ 2 టైమ్స్ అనేది రిటైల్ పీపుల్ మనం బ్రేక్‌ఔట్ లాజిక్‌తో లాస్ అయితే అయ్యామండి. ఇక్కడ ఈ లాస్ అవ్వడానికి గల రీజన్ అయితే మనం చూద్దామండి క్లియర్‌గా. ఇక్కడ ఎందుకు లాస్ అయ్యామంటే ఫస్ట్ సినారియోలో మనం అనుకున్నట్టు బ్రేక్‌ఔట్ అయింది. మార్కెట్ కంటిన్యూయస్‌గా డౌన్ సైడ్ ఎళ్ళింది. సో, మనకి ఈజీగా ప్రాఫిట్ అయింది. బట్ సెకండ్ టైమ్ ఏమైంది? బ్రేక్‌ఔట్ అయింది. మార్కెట్ సడెన్‌గా రివర్స్ అయ్యి మన ఎస్ఎల్‌ని హిట్ చేసి
మార్కెట్ మళ్ళీ మన టార్గెట్ సైడ్కి వచ్చిందండి. ఇలా ఎందుకు జరిగిందంటే ఈ సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకున్నామండి ఈ బ్రేక్అవుట్ తర్వాత. బట్ మనకు స్మాల్ క్వాంటిటీ కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేసాం. ఓకే. బట్ ఇంకోసారి ఇది రీటెస్ట్‌కి వచ్చినప్పుడు ఇంకేం చేశారు, ఫ్యూ మోర్ పీపుల్ అనేది ఇక్కడ మన సెల్లింగ్‌కి వస్తదనుకోని రీటెస్ట్ అని మళ్ళీ కొంతమంది అయితే ఇక్కడ సెల్లింగ్ అయితే పొజిషన్ క్రియేట్ చేశారండి. ఓకే. అందరూ రిటైలర్స్. మనం అందరం ఏం చేసామంటే ఎస్ఎల్స్ అనేది ఇక్కడ ఈ స్వింగ్ టాప్‌లో మనం ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసామండి. ఇప్పుడు ఒక బిగ్ ప్లేయర్ వాళ్ళు మనీ ప్రాఫిట్ చేయాలంటే హ్మ్. ఇప్పుడు రిటైలర్ పీపుల్స్ ప్రాఫిట్ చేస్తూ, బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ చేయడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్ అండి. ఒకరు లూజ్ అయితేనే ఇంకొకరికి ప్రాఫిట్ వస్తది. మనం లూజ్ అయితే ఆపోజిట్‌లో వాళ్ళు విన్ అవుతారండి. ఓకే. ఇది వైస్ వర్సా. సో, ఇప్పుడు మనల్ని ఏం చేయాలి? మనం విన్ అయితే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు లూజ్ అవ్వాలండి. బట్ అలాంటప్పుడు వాళ్ళేం చేస్తారు? మనల్ని లూజ్ చేయడానికి ట్రై చేసి, బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు విన్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇది ట్రేడింగ్ అనేది ఒక జీరో సమ్ గేమ్. ఓకే. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళకి లిక్విడిటీ దొరకలేదండి. వాళ్ళకి ఇక్కడ సెల్ పొజిషన్స్ మనము ఆల్రెడీ రిటైల్ పీపుల్ ఆల్రెడీ అందరూ సెల్లింగ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు బిగ్ ప్లేయర్స్‌కి వాళ్ళ పొజిషన్స్‌కి వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళేం చేస్తారంటే మార్కెట్‌ని కొంచెం అప్ సైడ్‌కి పుష్ చేస్తారండి బయింగ్‌కి. వాళ్ళు కొన్ని సమ్ అమౌంట్ లైక్ కొన్ని క్రోర్స్ వాళ్ళు పెట్టి సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి దానికి వాళ్ళేం చేస్తారంటే సమ్ లాక్స్ యూజ్ చేసి బయింగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తారండి ఇనిషియల్‌గా. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్‌ని ఇక్కడ వరకు పుష్ చేయగలిగితే చాలండి. ఇక్కడ నుంచి ఎలానో మనకు సిస్టమ్‌లో స్టాప్ లాసెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనేది ఆటోమేటిక్‌గా అప్ సైడ్‌కి పుష్ అయిపోద్ది. ఓకే. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్‌కి పుష్ అవుతుంటుందో ఈ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇక్కడ హై ప్రైస్‌లో వాళ్ళు సెల్ పొజిషన్స్ అనేటివి క్రియేట్ చేస్తారండి. ఇక్కడ వాళ్ళు సెల్ పొజిషన్స్ అనేటివి హై ప్రైస్‌లో క్రియేట్ చేస్తారు. దాని తర్వాత మార్కెట్ ఏమవుద్దంటే ఇక్కడ నుంచి మార్కెట్‌ని హై పొజిషన్స్‌లో పుష్ చేస్తూ వస్తారు. ఇంకోటి ఇంకో అనదర్ లాజిక్ ఏమంటే సమ్ పీపుల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ బ్రేక్‌ఔట్ అపోజిట్‌లో ఫెయిల్ అయిందని బ్రేక్‌ఔట్ ఫెయిల్యూర్‌లో గాని కొంతమంది ఏం చేస్తామంటే బయింగ్ పొజిషన్స్ కూడా యాస్ ఎ రిటైలర్స్ క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ వాళ్ళు బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ వాళ్ళ వ్యూ డౌన్ సైడ్ కాబట్టి వాళ్ళు జస్ట్ ఇక్కడ మన ఎస్ఎల్స్‌ని సెల్లర్ ఎవరైతే సెల్ చేసారో ఈ పొజిషన్‌లో వాళ్ళ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్స్‌ని హిట్ చేసారు. హిట్ చేసి వాళ్ళు సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోగలిగారు. సో, ఇక్కడ సెల్లర్ యొక్క ఎస్ఎల్ అంటే ఏంటండి? బై పొజిషన్స్. సో, ఈ బై పొజిషన్స్‌ని వీళ్ళు బయింగ్ హై ప్రైస్‌లో బయింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు? రిటైలర్స్. అలాంటప్పుడు వీళ్ళేం చేశారు? సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసేసారు. సో, అలానే ఇక్కడ ఎవరైతే సమ్ రిటైలర్స్ అపోజిట్‌లో థింక్ చేసి ఐ మీన్ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ అయింది. సో, ఇక్కడ మళ్ళీ నేను బయింగ్ పొజిషన్ క్రియేట్ చేస్తాను. బై సైడ్ క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎస్ఎల్స్ అనేటివి దాని కింద పెట్టారండి మళ్ళీ. ఇక్కడ. సో, ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఏమైందంటే వీళ్ళు బిగ్ ప్లేయర్స్ సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి మార్కెట్‌ని సడెన్‌గా డౌన్ సైడ్ పుష్ చేశారండి. సో, వాళ్ళకి బిగ్ టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది. ఈ ప్లేస్‌లో మనం రిటైలర్స్ యాస్ ఎ రిటైలర్ మన థింకింగ్‌తో మనమైతే లాస్ చేసామండి. నెక్స్ట్ సినారియో అనేది థర్డ్ సినారియో. ఇక్కడ ఏం జరిగింది మార్కెట్‌లో చూస్తే మార్కెట్ ఒకసారి బ్రేక్‌ఔట్ ఇచ్చిందండి. ఇప్పుడు ఇక్కడైతే మనమంతా సెల్లింగ్ పొజిషన్స్ తీసుకొని ఇక్కడ ఎస్ఎల్స్ పెట్టాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే మార్కెట్ సడెన్‌గా రివర్స్ అయ్యి ఇక్కడ సమ్ పీపుల్ సెల్లింగ్ చేస్తారు. ఇక్కడ రీటెస్ట్ అయినప్పుడు సమ్ పీపుల్ ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. అందరు ఎస్ఎల్స్ ఆల్‌మోస్ట్ ఇక్కడే ఉంటాయి మనకి. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మన మార్కెట్‌లో డిఫరెంట్ చూడాలండి. ఈ సిట్యుయేషన్ ఎందుకు జరుగుతుందంటే ఇది ఒక సపోర్ట్ అండి. ఈ సపోర్ట్ దగ్గర మేబీ ప్రీవియస్‌గా సమ్ పీపుల్ బై చేసుంటారు. రిటైలర్స్ ఆర్ నార్మల్ ఎవరీ పీపుల్. ఓకే. ఇక్కడ మనం బై చేసిన పొజిషన్స్‌కి మనం ఎస్ఎల్స్ అనేటివి దీని కింద పెట్టింటామండి. ఈ డౌన్ సైడ్ అయితే మనం ఎస్ఎల్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి సిస్టమ్‌లో. ఓకే. వాళ్ళు అప్పుడు ఇక్కడ హ్మ్. బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఈ ఎస్ఎల్స్‌ని అంటే ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్‌లో ఉన్న సెల్ పొజిషన్స్ ట్రిగ్గర్ అయిపోతాయి. అలానే సమ్ కొత్త పీపుల్ ఏం చేస్తామంటే బ్రేక్‌ఔట్ చూసి, బ్రేక్ డౌన్ చేసి సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తారండి. ఈ 2 సినారియోలో ఈ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ లో ప్రైస్‌లో అనేది బయింగ్ అనేది జరుగుతుందండి. ఈ లో ప్రైస్‌లో వాళ్ళు మార్కెట్‌లో బై చేస్తారండి. ఓకే. ఈ పొజిషన్‌లో ఈ థర్డ్ కేస్. ఇక్కడ ఈ లో ప్రైస్ అంటే మార్కెట్‌లో ఎవరైతే ఇక్కడ బై చేసి ప్రీవియస్‌గా బై చేస్తున్నారో వాళ్ళు ఈ సపోర్ట్ లాస్ట్ లెవెల్‌గా అనుకుంటారు. సో, దీని కింద జస్ట్ ట్రిగ్గర్ చేస్తే వాళ్ళేమంటే వాళ్ళ పొజిషన్స్ ట్రిగ్గర్ అయిపోతాయి. సో, ఇక్కడ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు బై చేసుకోవచ్చు. అలానే సమ్ పీపుల్ ఏం చేస్తారంటే సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఇప్పుడు బిగ్ ప్లేయర్స్‌కి వాళ్ళ లిక్విడిటీ అనేది చాలా ఈజీగా దొరికేస్తదండి. అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు జస్ట్ ఇలా ట్రిగ్గర్ చేసి మార్కెట్‌ని సడెన్‌గా అప్ సైడ్ తీసుకొని ఇక్కడ వరకు వాళ్ళు తీసుకెళ్తే చాలండి. ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ మన రిటైల్ పీపుల్ సెల్లింగ్ చేసిన వాళ్ళంతా ఎస్ఎల్స్ ఉన్నాయి కాబట్టి అవి ట్రిగ్గర్ అవుతూ మార్కెట్ అనేది పైకెళ్ళి వాళ్ళకి బిగ్ ప్లేయర్స్ అనేది మంచి ప్రాఫిట్ వస్తుందండి. ఓకే. ఇక్కడ మనం చూసే సింపుల్‌గా యాస్ ఎ రిటైల్ పీపుల్ మనం ఒక సినారియోలో అయితే విన్ అయ్యాం మన లాజిక్స్‌తో. బట్ 2 టైమ్స్ అయితే మనం లూజ్ అయ్యామండి. ఓకే. బట్ అదే బిగ్ ప్లేయర్స్ థింకింగ్‌తో వాళ్ళైతే ఒకసారి లాస్ అయ్యారు. బట్ 2 టైమ్స్ అనేది వాళ్ళ సెటప్స్‌తో విన్ అయ్యారండి. సో, దీన్ని మనం స్టాప్ లాస్ థింకింగ్ అంటాం.